హాయ్ అందరికీ వెల్కమ్ టు లక్ష్మీరాజస్ కిచెన్. ఈరోజు కమ్మని దోసకాయ టమాటా పప్పు చేసుకోబోతున్నాము. ముందుగా కందిపప్పుని శుభ్రంగా కడిగి తర్వాత ఇందులోకి టమాటా ముక్కలు వేసుకోండి. ఈ పప్పులోకి టమాటాస్ కొంచెం ఎక్కువగా ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది. తర్వాత పసుపు వాటర్ కూడా వేసేసుకొని మూత పెట్టి పప్పుని మెత్తగా ఉడికించుకోండి. ఉడికిన వెంటనే ఇలా మ్యాష్ చేసేసుకొని పక్కన ఉంచేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు, కరివేపాకు, కొంచెం ఇంగువ ఇవన్నీ వేసుకొని దోసకాయ ముక్కలు కూడా వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి సాల్టు, కారము, అలాగే చింతపండు రసం కూడా వేసుకోండి. మీకు చింతపండు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. టమాటో పులుపు, దోసకాయ పులుపు సరిపోతుంది. ఇలా వేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత తగినన్ని నీళ్లు పోసుకొని బాగా బాయిల్ అవుతున్నప్పుడు ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్నటువంటి పప్పును కూడా యాడ్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ బాగా ఉడికించుకున్న తర్వాత మీడియంలోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకొని తర్వాత కొత్తిమీర వేసేసి దించేసుకుంటే కమ్మని దోసకాయ టమాటో పప్పు రెడీ. ఇది అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది. ఎంతమందికి దోసకాయ టమాటో పప్పు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వీడియోని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.